సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చిన్న ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. కడిగి ఆరబెట్టుకున్నానండి. మంచిగా వాటర్ లేకుండా వాష్ చేసి పెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి, 1/2 కేజీ ఆయిల్ తీసుకున్నానండి నేను. దీన్ని వేడి చేసుకోవాలండి. వేడి చేసుకొని కొన్ని ఉసిరికాయలు మనం వేయించుకోవాలండి. మరి ఎర్రగా వేయించుకోవద్దండి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది మనకి. వీటినన్నిటిని 2 వైపులా కాల్చుకోవాలి. 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మనకివి. మరి ఎర్రగా వేయించుకోవద్దు. చూడండి, ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అన్నిటినీ ఈ విధంగానే వేయించుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ తీసేసుకుందాం. నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం పోపు కూడా పెట్టేసుకుందామండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అండి. జీలకర్ర కూడా 1 స్పూన్ వేసేసుకుందాం. చిన్న స్పూన్ కాబట్టి 2 సార్లు వేస్తున్నానండి. మన టీ స్పూన్ ఉంటుంది కదండి, దాంతో 1 స్పూన్ తీసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్ తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ మెంతులు 1/2 స్పూన్ తీసుకుందామండి. వీటిని బాగా వేగనివ్వాలి. మనకి ఇవి ఎంత వేగితే అంత బాగుంటుందండి పచ్చడిలోకి పోపు. ఇవి వేగితే మనకు మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చూడండి, మనకి ఇవి వేగిపోయండి. చక్కగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. చిన్నగా తురుము పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి రెబ్బలు మెత్తగా కాదండి, కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇవి వేసుకున్న ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మాడనివ్వద్దు వెల్లుల్లి రెబ్బల్ని. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిన తర్వాతనే మనం పచ్చడిలో కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది చల్లారేలోపు మనం పచ్చడికి మొత్తం ప్రిపేర్ చేసేసుకుందాం. దీన్ని చల్లారిద్దాం. మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు, చిన్న ఉసిరి 4 కప్పులు అయ్యాయండి. నెక్స్ట్ ఇందులో నేను 1 స్పూన్ అల్లం కాదండి, ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ మెంతి పొడి అండి. కంప్లీట్గా 1 స్పూన్ తీసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆవాల పొడి అండి. 3 టేబుల్ స్పూన్ ఆవాల పొడి కూడా వేసేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకోవద్దండి, పచ్చడి మనకు నలుపు వస్తుంది. అందుకే మెంతి పొడి, ఆవాల పొడి మాత్రమే వేసుకుందాం. ఈ కప్పు నిండా కారపొడి అండి. మనకి కప్పు నిండా పడుతుందండి. కారం ఎక్కువ ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. ఈ కారం అయితే పర్ఫెక్ట్ ఉందండి మాది. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి. ఉప్పు ఏమో 1/2 కప్ తీసుకుంటున్నానండి. 1/2 కప్ కంటే కొంచెం తక్కువనే అండి. మనం తర్వాత టేస్ట్ చేసి తర్వాత యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి. ఈ విధంగా మొత్తం ముక్కలకన్నిటి ఉప్పు కారం పట్టేలాగా స్లోగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. మనకి ఈలోపు ఆయిల్ కూడా చల్లారిపోతుంది కదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు. నెక్స్ట్ మనం ఇందులో మన పోపు చల్లారిన తర్వాతనే కలుపుకోవాలండి. వేడి అస్సలు కలపొద్దు. ఇలా మొత్తం పోపుని మొత్తం వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోవాలి.
ఈ విధంగా మొత్తం ముక్కలకంతా పట్టేలాగా స్లోగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. అంతే అండి, సింపుల్ అయిపోయిందండి పచ్చడి. చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.